జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి చట్టసభలోకి అడుగుపెట్టినప్పుడే ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. ఏదో పదవి దక్కడంతోనే సంతృప్తి పడకపోయే రకం కాదు పవన్. తన చేతికి చిక్కిన పదవిని, అధికారాన్ని సద్వినియోగం చేసుకునేతో పాటుగా తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగాలనేది ఆయన లక్ష్యం. ఇదే మాటను ఆయన పదే పదే చెబుతూనే ఉంటారు. ఇలా వేదికల మీద చెప్పడంతోనే ఆగని పవన్ దానిని కార్యరూపంలోనూ చూపిస్తూ ఉన్నారు. ఫలితాలు రాబడుతున్నారు కూడా. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలతో పాటుగా అటవీ, పర్యావరణ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. గడిచిన 7 నెలలుగా తనకు ఇష్టమైన పల్లెలను ప్రగతి బాటను పట్టించేందుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ 7 నెలల వ్యవధిలోనే తనదైన శైలి సత్తా చాటిన పవన్ పల్లెల్లో రికార్డు స్థాయిలో రోడ్లను ఏర్పాటు చేయగలిగారు. పల్లెల్లో అలనాటి రూపురేఖలు మార్చేశారు పవన్ కళ్యాణ్ గారు. గోశాలను ఏర్పాటు చేయగలిగారు. పల్లె ప్రగతికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళికలు రచించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలనే ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్లోని పల్లెలు దూసుకెళ్తున్నాయట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు జేజేలు కొడుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాజాగా అటవీ శాఖపై దృష్టి సారించారట. గడిచిన 7 నెలల్లో షెడ్యూల్ వారీగా రివ్యూలు తెప్పించి అటవీ శాఖపై పవన్ పెద్దగా దృష్టి సారించలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు పల్లె ప్రగతిని పట్టాలెక్కించిన పవన్ అటవీ శాఖను గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.